MBBS Pune to ఎస్సీ స్కూల్ కావాలనుకుంటాం. ఒక తరగతి గదిలో 4 కార్నర్లు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అది ప్రతి ఒక్కరు కూడా ఎఫ్ఎల్ఎన్లో భాగంగా ప్రతి క్లాస్ రూమ్లో 4 కార్నర్స్ ఏర్పాటు చేయాలి. ఆ 4 కార్నర్స్ మా స్కూల్లో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ వన్ మ్యాథ్స్ కార్నర్. ఈ మ్యాథ్స్ కార్నర్లో రకరకాల బ్లాక్స్ ఉంటాయి, పజిల్స్ ఉంటాయి, మ్యాథ్స్ సంబంధించినటువంటి టీఎల్ఎం అంతా ఉంటుంది. ఇవన్నీ కూడా 1-2 క్లాసులకు సంబంధించిన మెటీరియల్. అది పిల్లలు తరచుగా రెగ్యులర్ క్లాస్ రూమ్లో యూజ్ చేసుకునేదానికి బాగా ఉపయోగపడుతుంది. వీటిలో గమనిస్తున్నట్లయితే మనం ఇది వచ్చేసి ప్లేస్ వాల్యూ కిట్. ఇది ప్లేస్ వాల్యూ కిట్. ఇది దీంట్లో ప్లేస్ వాల్యూకి సంబంధించినటువంటి బ్లాక్స్ ఉంటాయి. పిల్లలకి ప్లేస్, యూనిట్ ప్లేస్, టెన్స్ ప్లేస్, 100 ప్లేస్ గురించి చాలా ఈజీగా చెప్పచ్చు వీటితో. ఇవన్నీ కూడా టెన్స్ ప్లేస్ కింద యూజ్ చేస్తాం మనం. 10 బ్లాక్స్ ఉంటాయి చిన్న చిన్నవి. ఇది వచ్చేసి 100 ప్లేస్ కింద యూజ్ చేసేటువంటి బ్లాక్. ఇవి కాకుండా విడిగా కూడా ఉంటాయి, అవి యూనిట్స్. ఇది యూనిట్ ప్లేస్ సంబంధించిన కార్డ్స్. దీనికి సంబంధించిన బ్లాక్ ఇక్కడ ఉంటుంది. అలానే 10th ప్లేస్ సంబంధించిన కార్డు. ఇది 8 ఉంటే 100 సంబంధించినటువంటి కార్డు. డిజీ కార్డ్స్ ఉంటాయి. వీటిలో 800s ఉంటాయి. 10s ఇది 8 10s ఉంటాయి. ఇది 400s. ఇది 400 బ్లాక్స్ ఉంటాయి. ఈ విధంగా డిజీ కార్డ్స్ ఉపయోగించి ఈ యూనిట్ ప్లేసెస్ అనేది మనం ఈజీగా చెప్పచ్చు వాళ్ళకి. అట్లానే ఇవి వచ్చేసి వాటి సింబల్స్. మన మ్యాథ్స్లో వాడేటువంటి సింబల్స్ని మనం ఈ డిజీ కార్డ్స్లోనే మనం పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్తాం. అట్లానే ఈ ట్రేసింగ్ బోర్డు ఉంటుంది. అంటే లేసింగ్ బోర్డు. లేసులతోటి మనం రకరకాల నెంబర్స్ని పిల్లలకు అలవాటు చేయొచ్చు. ఇట్లా లేసులు యూజ్ చేసుకొని నెంబర్ షేప్స్ దీని మీద మనం చెప్పచ్చు వాళ్ళకి. రకరకాల బ్యాగ్స్ ఉన్నాయి మా స్కూల్లో. ఈ వైర్ మోడల్ తోటి పిల్లలు ఈజీగా షేప్స్ అనేది చేస్తారు. అంటే మ్యాథ్ షేప్స్ చేయొచ్చు, లేకపోతే హౌస్ వాళ్ళకి సంబంధించినవి ఎలా అయినా చేయొచ్చు వాళ్ళు. జీవన్ మాత్రం చేయమంటే పెట్టమ్మా. అలా పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు షేప్స్ అనేది డిజైన్ చేసుకుంటారు వాళ్ళకి నచ్చినట్టుగా. దీంట్లో హౌస్ కానీ, బ్లాక్స్ కానీ, మ్యాథమెటికల్ షేప్స్ కానీ అలా చేసుకోవచ్చు. ఇచ్చింది. అట్లానే ఈ కొన్ని బ్లాక్స్ ఉంటాయి. ఈ బ్లాక్స్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. పిల్లలు రకరకాల షేప్స్ అనేది వాళ్ళు చేసి మ్యాథమెటికల్ షేప్స్, వాళ్ళకి అలవాటైన షేప్, వాళ్ళకి బాగా గుర్తున్న షేప్స్ అన్నీ కూడా ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మ్యాథ్స్ కార్నర్లో ఉంటాయి. అదేవిధంగా మ్యాథ్స్ కార్నర్ సంబంధించి ఇది ఒక ఐటమ్. అంటే 1-2 పిల్లలకి ఇది బాగా యూజ్ అవుతుంది. 4 షేప్స్ ఉంటాయి. అంటే కరెక్ట్గా షేప్స్, ఈ షేప్ అయితే దీంట్లో పడుతుంది, ఇది సెట్ కాదు. అది వాళ్ళు ఐడెంటిఫై చేసి కరెక్ట్గా ఏ షేప్ ఎక్కడ పెట్టాలనేది వాళ్ళు డిజైన్ చేస్తారు. ఇట్లా మనకి 4 పీసులు ఉంటాయి, ఒక్కొక్కదానికి 3 పీసెస్ ఉంటాయి ఒక్కొక్కదానికి షేప్కి సంబంధించి. అదేవిధంగా అబాగాస్ యూజ్ చేసి ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అన్నీ కూడా చేయొచ్చు. అట్లానే కలర్ రింగ్స్. ఇవి ఈ కలర్ రింగ్స్ ఉపయోగించి మనం పిల్లలకి షేప్స్, అసెండింగ్ ఆర్డరు, డిసెండింగ్ ఆర్డరు, అదేవిధంగా కలర్ ఐడెంటిఫికేషను, నెంబర్ సిస్టమ్ అంతా కూడా దీన్ని యూజ్ చేయిస్తాను. అదేవిధంగా మ్యాచింగ్ కార్డ్స్ ఉంటాయి. ఇవి రిలేషన్షిప్ మ్యాచింగ్ కార్డ్స్. అంటే దీనికి ఉండే రిలేషన్ వాళ్ళు సెట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఫజిల్స్ కింద యూజ్ చేసుకున్నాం. మ్యాచింగ్ రిలేషన్షిప్ కార్డ్స్. అదేవిధంగా పిక్చర్ షఫ్లింగ్ కార్డ్స్ అంటారు వీటిని. లయన్, ఎలిఫెంట్, కార్స్ అన్నీ వస్తాయి. అదేవిధంగా వుడన్తో చేసినటువంటి బ్లాక్స్ ఉంటాయి.
చాలా బాగుంటాయి ఇవి, వుడన్తో చేసినవి. పిల్లలు స్టాండర్డ్గా ఉంటాయి, ఇవన్నీ కలర్ఫుల్గా చాలా స్మూత్గా ఉంటాయి ఇవి. అదేవిధంగా మ్యాథ్స్కి సంబంధించి నెంబర్స్ ఇవి. ఈ బ్లాక్స్ వాళ్ళు దీంతో నెంబర్ సిస్టమ్ అంతా కూడా దీన్ని మనం యూజ్ చేయొచ్చు. అసెండింగ్ ఆర్డరు, డిసెండింగ్ ఆర్డరు, 1 2 3 సీక్వెన్సు, నెక్స్ట్ నెంబరు, బిఫోర్ నెంబరు, మిడిల్ నెంబరు, ఇవన్నీ కూడా మనం ఈ నెంబర్ సిస్టమ్తో బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక DLM. అదేవిధంగా ఈ స్పూన్తో కలర్స్ చేసి కౌంటింగ్ నెంబర్స్ కింద యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇవి కూడా రకరకాల బ్లాక్స్ యూజ్ చేసుకుని షేప్స్ ఐడెంటిఫై చేసి ఇవి 3 కలర్స్ ఉంటాయి. ఇవన్నీ కలర్ఫుల్గా ఈ పిల్లలకి మ్యాథ్స్ సంబంధించిన కార్నర్లో ఇవన్నీ మనం పెట్టుకోవచ్చు. వీటిలో ఎడిషన్స్ కానీ, పజిల్స్ కానీ, బ్లాక్స్ కానీ, ఇవన్నీ మ్యాథ్స్ కార్నర్ ఉంటుంది.